హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మేము పులిహోర ప్రసాదంగా చేసుకున్నామండి. శనివారం కదా! పులిహోరను ఆవాల పిండితో ఇలా చేసుకున్నామంటే ఈ ఒక్క పౌడర్‌తో చేస్తే చాలండి. పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ½ టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను మిరియాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, తెల్ల నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్ లాగా వేసుకుంటే తెల్ల నువ్వుల వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించేసి పక్కన ఉంచాలి. తర్వాత ఒక 2, 3 ఎండుమిర్చీలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 100 గ్రాములు చింతపండు అండి. నేను ముందుగానే 1 గంట ముందు నానబెట్టేసుకొని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకొని గిన్నెలో వేసుకున్నానండి. అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఈ విధంగా సపరేట్గా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. కొంచెం పులిహోరకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు మనం తాలింపు దినుసులు వేసుకొని తర్వాత ఒక 4, 5 ఎండుమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఉంటే వేసుకోండి. నేనైతే పిల్లలకు కారం ఎక్కువ అవుతుందని మిరియాలు వేసాం కదా, అందుకోసమని వేయలేదండి. తర్వాత కొన్ని శనక్కాయ పప్పులు, జీడిపప్పులు, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకున్నామంటే ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పులిహోర. తర్వాత పసుపు వేసి ఉడికించుకున్న అన్నం అండి. అన్నంలో పసుపు వేయడం వల్ల మనకి పులిహోర బాగా కనపడుతుంది చూసేదానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పసుపు వేయడం వలన. ఇలా చింతపండు పేస్టు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడరు మొత్తం వేసి ఒక్కసారి ఇలా కలబెట్టిన తర్వాత ముందుగా తాలింపు పెట్టుకున్నటువంటి ఈ తాలింపును అందులో వేసేసి బాగా కలిపెట్టేసి ముందుగా మేము దేవుడికి అయితే ప్రసాదంగా పెట్టుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది.